హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోయే రెసిపీ వచ్చి సో టేస్టీ, సో యమ్మీగా ఉండి పిల్లలు నచ్చి మెచ్చి తినేలా ఉండే బనానా పుడింగ్ ఫ్రెండ్స్. ఈ బనానా పుడింగ్ని ఈజీగా, ఎంతో టేస్టీగా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి. మన బనానా పుడింగ్కి ఒక 3 గుడ్ల వరకు తీసుకోవాలి. అలాగే బాగా పండిన ఒక 2 అరటిపళ్ళ వరకు తీసుకోవాలి. ఎంత బాగా పండితే అంత రుచి ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకుని చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు బాగా చిక్కగా ఉండే పాలను తీసుకోవాలి, పచ్చి పాలని. అలాగే ఒక పావు కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ఇందులో వాడదాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన బనానా పుడింగ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం క్యారమెల్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యారమెల్ రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదారని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో కాస్త నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్త స్ప్రెడ్ చేసుకొని, ఎక్కువగా నీళ్ళు యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే నీళ్ళు అనేవి ఇందులో వేసుకోవాలి. వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు అలా కలుపుతూ ఉన్నారంటే క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కలపకపోయినా కూడా అలా వదిలేసినా కూడా ఈ విధంగా క్యారమెల్ అనేది రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అలాగని ఎక్కువసేపు రంగు మారకూడదు ఫ్రెండ్స్. ఈ రంగులోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికే ఆటోమేటిక్గా క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువ రంగు వస్తే చేదొచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసుకుని జాగ్రత్తగా కాస్త లైట్ గోల్డెన్ షేడ్ వచ్చినప్పటికే స్టవ్ ఆఫ్ చేసుకొని, మనం దేంట్లో అయితే పుడింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాంట్లోకి ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఏ రంగులో ఉన్నప్పుడు ఆఫ్ చేశానో, ఏ రంగులోకి టర్న్ అయిందో. మరీ ఎక్కువగా డార్క్ రంగులోకి రాకూడదు ఫ్రెండ్స్. డార్క్గా వచ్చింది అంటే చేదనేది వస్తుంది, క్యారమెల్ అనేది. చూసుకుని జాగ్రత్తగా కాస్త గోల్డెన్ షేడ్ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఒక మౌల్డ్లోకి స్ప్రెడ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని, మన క్యారమెల్ పుడింగ్ ఎలా రెడీ చేసుకోవాలో, అంటే బనానా క్యారమెల్ పుడింగ్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకోవాలి. ముందుగా తీసుకుని మనం ముందుగా తీసుకున్న బనానాస్ని పీల్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇంకా నేను తీసుకున్న బనానాస్ అనేవి కాస్త బాగా పండినవి కాదు ఫ్రెండ్స్, కాస్త ఇంకా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకాస్త మాగినవైనా సరే రుచి అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇందులోకి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. బనానాస్ని, నెక్స్ట్ ఎగ్స్ని, అలాగే పంచదారని, పాలని కూడా యాడ్ చేసుకున్నాం కదా. అండ్ ఫైనల్గా ఇందులోకి వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుందాం. వెనిలా ఎసెన్స్ అనేది నీచు వాసన రాకుండా మంచి రుచిగా ఉండేలాగా హెల్ప్ అవ్వడానికి వెనిలా ఎసెన్స్ అనేది వాడదాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఇది కనుక లేకపోతే ఇలాచీ పౌడర్తో కూడా మీరు హ్యాపీగా ఈ క్యారమెల్ పుడింగ్ని చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఫైన్గా గ్రైండ్ చేశానో. అస్సలు బనానా అనేది ఎక్కడ తెలియకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ముందు క్యారమెల్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి, స్ట్రైనర్ అనేది పెట్టుకొని. మీరు ఈ విధంగా ఒక్కసారి పుడింగ్ చేశారంటే ఫ్రెండ్స్, మీరు చెబితే తప్ప ఎవ్వరికి తెలీదు బనానాతో చేశారని, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవడం కోసం మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా. మనం స్టీమ్ చేసుకోవడం కోసం నేను ఆల్రెడీ ఇడ్లీ మౌల్డ్లో వాటర్ వేసి స్టీమర్ అనేది అరేంజ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసుకున్న మౌల్డ్ని పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకొని ఏదైనా ఒక గ్లాస్ లిడ్తో కానీ లేదంటే స్టీల్ లిడ్తో కానీ క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసుకుని దీనిపైన మళ్ళీ మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 20 to 25 మినిట్స్ పాటు దీన్ని స్టీమ్ చేసుకోవాలి. అప్పుడు చక్కగా బాగా ఎంతో రుచిగా రెడీ అవుతుంది మన పుడింగ్ అనేది. చూస్తున్నారు కదా, 25 మినిట్స్ తర్వాత ఏ విధంగా రెడీ అయిందో మన పుడింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. లిడ్ అనేది తీసి ఒకసారి ఏదైనా నైఫ్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక నైఫ్ని తీసుకుని చెక్ చేశారంటే చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా నీట్గా అనేది నైఫ్ అనేది వచ్చిందో, ఏమీ అంటుకోకుండా మన పుడింగ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకుని పూర్తిగా చల్లారేలాగా ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నాక అన్వోల్డ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మన పుడింగ్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. అలాగే నేను
ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా తీసాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తే బాగా సెట్ అవుతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే. ఈ విధంగా ఎడ్జెస్‌ని కాస్త స్పాచులాతో స్క్రేప్ చేసుకోవాలి. ఈజీగా అన్‌రోల్ కూడా అయిపోతుంది. అస్సలేమీ అంటుకోకుండా కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్‌ని తీసుకొని ప్లేట్‌లోకి ఉల్టాగా తిప్పామంటే ఈజీగా అన్‌రోల్ అయిపోతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా! ఇలా చక్కగా ఇప్పుడు ఒకసారి చేతులతో ట్యాప్ చేసుకొని తీసామంటే ఈజీగా మౌల్డ్ అనేది వచ్చేస్తుంది. వావ్! చూస్తున్నారు కదా రంగు అనేది ఎంత బాగుందో కదా! అస్సలేమీ అంటుకోకుండా కూడా వచ్చింది కదా! టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్‌గా ఇంట్లో బనానాస్ ఉన్నప్పుడు బనానాస్ బాగా నల్లగా అయిపోయాయి ఎవరు తినడం లేదు అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. అలా ఉన్న బనానాస్ తినని వాళ్ళు కూడా దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు ఫ్రెండ్స్. అంత రుచిగా ఉంటుంది. పిల్లలకి మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా! కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను కదా! ఎంత బాగుందో కదా! మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ బనానా పుడింగ్ అనేది. నేను అందుకనే బనానాస్ ఉన్నప్పుడు ఈ విధంగా కేక్‌ని కానీ లేదంటే ఇలా పుడింగ్‌ని కానీ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఒక ప్లేట్‌ని తీసుకొని మనం ప్లేట్‌లోకి వేసుకొని సర్వ్ చేసామంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఎంత బాగుందో కదా! జెల్లీలాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇంట్లో బనానాస్ ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఒక్కసారి ఈ బనానా పుడింగ్‌ని ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న పెద్దలకి పిల్లలకి పెట్టారంటే డెఫినెట్‌గా ఈ బనానా పుడింగ్‌కి ఫ్యాన్స్ అయిపోతారు. సో ఈరోజు మనం చెప్పుకునే రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.